10 లక్షణాలు ఉంటాయి. అన్ని సద్గుణాలన్నీ కూడా ఎవరైతే కలిగి ఉంటారో వారిని ధర్మాత్ములు అని అంటారు. యజ్ఞం చేయకుండా వేదము చదువు విద్యా విధానం వల్ల మన వేద గురుకులాల వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. అక్కడోటి గురుకులాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఆ విషయం తెలియకుండా పోయింది. ఎప్పుడైనా కూడా ఒక పని చేస్తే దానివల్ల ఏం లాభం ఉంటుందో తెలియకపోతే ఆ పనిని చేయడు అని అంటారు. ఈ యజ్ఞం అనేది ఒక రాసాయనిక వేదాలలో ఉండిన కల్పశాస్త్రం అనేది యజ్ఞ సామాగ్రి చెప్తా ఉంటుంది. అలా యజ్ఞంలో కూడా మనము సమిధని వాడుతున్నాం. ఈ సమిధలు మామూలు కావు. ఇక్కడ మనం ఆవు నీటిని కూడా వేస్తున్నాం. ఈ హవన సామాగ్రి లోపల కుంకుమ పువ్వు, యాలకులు, జాపత్రి లాంటి ఔషధం. చూడండి, ఇంట్లో ఎప్పుడైనా మిరపకాయ మనకు దొరికినప్పుడు కారం అవుతుంది, దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. అదే మిరపకాయని పోపు పెట్టినప్పుడు లేదంటే మంటలు అది పడినప్పుడు యజ్ఞంలో కూడా జరుగుతుంది. ఒక మందును మనము కొద్ది మొత్తంలో స్వీకరిస్తే అది ఒక మనిషికి మాత్రమే లాభం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే మనం ఔషధ మూలికలను మనము ఈ యజ్ఞ వేదికలో ఇస్తున్నాం. ఈ యజ్ఞ వేదికలో 5000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఇక్కడ వెలబడుతుంది. అంతటి ఉష్ణోగ్రతలో ఒకేసారి ఘన పదార్థంలో ఉన్న వస్తువు సడన్ గా వాయు పదార్థంలోకి మారిపోతుంది. ఉదాహరణకి మీరు తీసుకోండి, కర్పూరం ఉంది. కర్పూరాన్ని వెలిగించగానే అది వాయువుగా మారింది, ద్రవంగా మారకుండానే ఒక స్టేజ్ ని క్రాస్ చేసి వెళుతుంది. దీన్ని ఉత్పతనము అంటారు, సైన్స్ లో కూడా సప్లిమేషన్ అంటారు. ఇక్కడ కూడా సరిగ్గా అలాగే జరుగుతుంది.